హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడ్ ఛానల్ చిల్ బబ్లెస్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. చాలామంది మెసేజ్ చేశారు. నిన్న గానా వినోద్ సూట్ కేసు తీసుకున్నాడు కదా 18 lakhs, నిన్న స్టేజ్ మీదకి పిలిపించి మాట్లాడిచ్చారు. అతను ఏం మాట్లాడాడు బ్రో, అది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయని, అందుకే ఈ వీడియో చేస్తున్నా. అతను స్టేజ్ మీద ఏం మాట్లాడాడో ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా అంతకంటే ముందర 18 lakhs సూట్ కేసు అతను అయితే తీసుకున్నాడు కదా, అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది వచ్చేసి అరోరా. నేను తీసుకుంటా అని అతన్ని భయపెట్టి అతను తీసుకునేలా చేసిందని చాలా కామెంట్స్ అయితే వచ్చాయి తమిళ మీడియాలో. అలాగే తమిళ్ ఏదైతే ఆడియన్స్ ఉన్నారో అందరూ అదే అనుకుంటున్నారు. అరోరానే ఇదంతా చేసింది, లేకుంటే అతను తీసుకోకుండా ఉండేవాడు, అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకునేలాగా చేసింది అని. అది కూడా స్టేజ్ మీద ఆన్సర్ ఇచ్చాడు దానికి అతను. ఎందుకంటే అతను వన్ డే అయింది కదా బయటకు వచ్చేసి తనకి చూపించారు ఏమేమి జరిగింది, తన వైఫ్తో మాట్లాడిచ్చారు. తన వైఫ్ చెప్పింది క్లియర్గా ఇలా అలా అలా అని. ఆ తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నేను చెప్పా కదా, వాటర్ మిలాన్ ఒకడు ఉన్నాడు, ఆయన వచ్చేసి ఈయనకు గానా వినోద్కు మటుకు ఓటు వేయద్దండి, ఈయన గెలిచినాడంటే ఆ టైటిల్కి అర్హత లేకుండా పోతుంది, వేరే వాళ్ళు శాండ్రా అలాగే దివ్య ఉన్నారు కదా వీళ్ళకి ఓటు వేసి వీళ్ళని గెలిపించండి. ఆయన స్టేజ్ మీద అది కూడా చెప్పాడు. ఆయనకి తెలిసిందంటే అక్కడ చూపించినట్టే కదా. బయటకు వచ్చిన వెంటనే తన వైపు వెళ్ళి తనతో మాట్లాడి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. నీకు బయట ఇంత పాపులర్ ఉంది, నువ్వే విన్నర్ అయ్యేటోడివి, నువ్వు అనవసరంగా తీసుకొచ్చేసావు సూట్ కేసు, ఇది ఏది అని క్లియర్గా చెప్పింది. స్టేజ్ మీద అతను మాట్లాడే మాటల్లో క్లియర్గా అది తెలుస్తుంది. డైరెక్ట్గా అడిగాడు, నాకు ఓటు వేయద్దని ప్రతి కెమెరా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఏడ్చిందే కాక ఇప్పుడు నవ్వుతున్నావా అని. ఇంకా వీడియోలోకి వద్దాం. ఫస్ట్ అయితే స్టేజ్ మీదకి వచ్చాడు అతను. స్టేజ్ మీదకి రాగానే నాకు ఇంత సపోర్ట్ ఉందని నాకు తెలియదు, ఒకవేళ తెలుసుంటే నేను తీసుకోకుండా ఉండేటోడిని. ఫస్ట్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు నేను ఫుల్ ఆకలితో ఉన్నాను సార్, ఏది దొరికితే అది తింటాను, కానీ నాకు బిర్యానీనే కావాలని నేను కూర్చుంటే అవ్వదు కదా సార్. అందుకే మాది చాలా పూర్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీకి ఇది అవసరం, ఈ అమౌంట్ 18 lakhs నాకు ఎన్నో కోట్లతో సమానం. అందుకే ఎక్కువ ఆకలితో ఉన్నవాడికి ఏది దొరికితే అదే అమృతం కదా సార్, అందుకే ఆ 18 lakhs తీసుకున్నా అని చెప్పాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి 1 week, ఇంకా 1 week ఉంది కదా బిగ్ బాస్. ఆ 1 weekలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఇప్పుడు నేను విన్నర్ అంటున్నారు, 1 dayలో చేంజ్ అయిపోతుంది డెసిషన్, ఎవరికి తెలుసు. 1 dayలో ఏదైనా చేంజ్ అయిపోయి నేను విన్నర్ కాకుండా పోతే ఈ 18 lakhs కూడా నాకు రాదు కదా. ఈ 18 lakhs నాకు చాలా అవసరం, అందుకే 18 lakhs తీసుకున్నా అన్నాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనకైతే 2 బెడ్లు ఉన్నారు, ఒకరు వచ్చేసి కూతురు, ఇంకొకరు వచ్చేసి కొడుకు. ఈ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ చదువుకు కానీ వాళ్ళ లైఫ్కి కానీ చాలా ఉపయోగపడుతుంది, అందుకే తీసుకున్నా. ఆ తర్వాత వచ్చేసి ఇది ఎవరు నన్ను ఫోర్స్ చేయలేదు, నేను 2 days నుంచి ఆలోచిస్తూనే ఉన్నా, ఏదన్నా కరెక్ట్ అమౌంట్ వచ్చినప్పుడు తీసుకుందామని. ఈ 18 lakhs నేను ఆడిండే ఆటకి నాకు సరిపోతుంది అని నాకు అనిపించింది. అందుకే ఎవరు నన్ను ఫోర్స్ అయితే చేయలేదు, ఎవరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నేనే తీసుకున్నా. 2 days నుంచి థింక్ చేస్తూనే ఉన్నా. ఇంకా అప్పుడు చెప్పా కదా, అతను తీసుకునేటప్పుడు తింటూ ఉన్నాడు, టకాన్ని తీసుకునేసాడని. అప్పుడు క్యారెట్ హల్వా తింటూ ఉన్నాడు, అందరికీ పెడుతూ ఉన్నారు. అప్పుడు కొంతమంది నేను ఎత్తుకుంటా అంటూ ఉన్నారు. అతను తింటూ అంతే ఒక చేత్తో ప్లేట్ పెట్టుకున్నాడు, ఇంకో చేత్తో ఎత్తుకొని నేను వెళ్ళిపోతా అన్నాడు. సడన్గా తీసుకున్నాడు. అంటే అంతకుముందు 2 రోజులు ఆలోచించాడంట, సడన్గా అయితే కాదు. నేనే నా సొంతంగా తీసుకున్నా, ఎవరు నన్ను అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నేను ఆడిన ఆటకి 18 lakhs చాలు అనుకున్నాడు అంతే. ఇంకోటి విజయ్ సార్ కూడా అడిగారు, నువ్వు తింటూ టకాన్ని తీసుకునేసావు కదా, నేనేమో కామెడీ ఏమో చేస్తున్నావు అనుకున్నా, అదే అలా తీసుకున్నావు అంటే, నేను అనుకున్నా కదా సార్ 2 రోజుల నుంచి, అందుకే తీసుకున్నా. క్యారెట్ హల్వా అంటారా, నేను అందరికీ క్యారెట్ హల్వా పెట్టాను కదా, ఇప్పుడు అందరికీ క్యారెట్ హల్వా పెట్టా, ఎందుకంటే 50 lakhsలో ఒకరికే వస్తుంది ఆ 50 lakhs. ఇప్పుడు నేను 18 lakhs తీసుకొని వచ్చేసా, నేను సెట్ అయిపోయా. ఇంకా విన్నర్కి తప్ప మిగతా వాళ్ళందరికీ ఏం దక్కదు కదా. ఆ దీంట్లోనే చెప్పాడు. తను అనుకున్నాడు విన్నర్ అని, ఎవరికి తెలుసు ఒక రోజులో చేంజ్ అయిపోతే మళ్ళీ ఆ 18 lakhs కూడా దక్కకుండా పోతుంది. అందుకే 18 lakhs నాకు ఈ సాలు అనుకొని తీసుకొని వచ్చేసాడు. కరెక్ట్ డెసిషన్ అని హౌస్లో ఉన్న వాళ్ళు చెప్పారు. కొంతమంది నువ్వే విన్నర్ రా, అనవసరంగా ఆత్రపడ్డావు, ఉండింటే బాగుండు అన్నారు. కానీ ఎక్కువ మంది తీసుకున్న డెసిషన్కి ఓకేనే చెప్పారు. ఆ తర్వాత విజయ్ సేతుపతి గారు కూడా చెప్పారు, నువ్వు ఎన్ని బాళ్ళు వస్తే అన్ని బాళ్ళు చూసి 6 కొడతావు, నువ్వు కరెక్ట్గా కూడా ఆడతావు. ఇప్పుడు ఈ డెసిషన్ ఏదైతే తీసుకున్నావో అది కూడా కరెక్టే, నీకు డబ్బులతో పాటు ప్రజల ప్రేమ కూడా దక్కింది అని చెప్పారు. ఇంకా అంతేకాదు, తన ఏవి కూడా వేశారు, ఏవి వేయకుండా ఏం పంపించలేదు. ఏవి కూడా చాలా బెస్ట్గా ఎడిట్ చేశారు. విన్నర్కి అయితే ఎలా ఎడిట్ చేస్తారో అలా ఎడిట్ చేశారు. అలాగే కుమారుద్దీన్ వినోద్ వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు కదా, వాళ్ళది కూడా ఏవిలే చూపించారు. మంచి సాంగ్ యాడ్ చేసి గూస్ బంప్స్ ఇచ్చారన్నమాట. అక్కడున్న ఆడియన్స్ అంతా ఒకటే క్లాప్స్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ వీడియో వచ్చినప్పుడు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కుమారుద్దీన్ కూడా విన్నర్ రేస్లో ఉన్నాడని చెప్పారు కదా, అతని ఓట్లు కూడా ఇతనికి ఎక్కువగా పడ్డాయి, అందుకే ఇతను విన్నర్ రేస్కి వెళ్ళాడు. ఇంకా నేను
కుమరుద్దీన్ వీడియో చేసినప్పుడే చెప్పా కదా రెడ్ కార్డ్ విషయంలో. ఈసారి ఈ వారం శాండ్రాని అయితే ఇంటికి పంపించేస్తారు. అందరికీ ఓవర్ యాక్టింగ్ అయింది, తమిళ ఆడియన్స్కి అంతా బాగా తెలిసిపోయింది. ఈ వారం ఆమె ఎలిమినేట్ అవుతుందని నేను సోమవారమే చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. ఈ వారం ఈరోజు శాండ్రా అయితే ఎలిమినేట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. అంతలా ఓవర్ యాక్టింగ్ చేస్తే ఇంకా తెలియకుండా ఉంటుందా?